అరే ఒక్కటి చెప్తున్నా రాసి పెట్టుకోండి. మారుతి గారు ప్రభాస్ని ఏ రేంజ్లో చూపించాడంటే 1% డిసప్పాయింట్ అయినా నా ఇంటికి రండి అని మారుతి అన్న ఆ కాన్ఫిడెన్స్ ఏంటో ఇప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద కనిపిస్తోంది. ప్రభాస్ వింటేజ్ స్వాగ్ చూస్తుంటే పూనకాలొచ్చేస్తున్నాయంతే. అబ్బా, ఇప్పుడే సినిమా అయిపోయి బయటకొచ్చా. మైండ్ ఇంచా ఆ ప్యాలెస్ సెట్స్లోనే ఉంది. స్టార్టింగ్లో ప్రభాస్ లుక్ చూసి ఏవో అనుకున్నాంగానే స్క్రీన్ మీద ఆ గ్రేస్ చూస్తుంటే అస్సలు కళ్ళు తిప్పుకోలేం. మారుతి మార్క్ కామెడీకి తోడు ప్రభాస్ ఆ రేంజ్లో హారర్ కామెడీ చేయడం మన ఊహకందని విషయం. ఇక స్టోరీ విషయానికొస్తే తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికి మన హీరో తన పూర్వీకుల కోటలోకి అడుగుపెడతాడు. కానీ అక్కడ అతను ఆశించిన ఆస్తి కంటే మించిన ఒక భయంకరమైన గతం ఎదురవుతుంది. అసలు ఆ రాజాసాబ్ ఎవరు, ఆ కోట రహస్యమేంటి అనేదే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం భలే సరదాగా వెళ్ళిపోతుంది. ప్రభాస్ మార్క్ కామెడీ టైమింగ్, ఆ డార్లింగ్ వైబ్స్ మళ్లీ గుర్తొస్తాయి. మాలవికా మోహనన్, నిధి అగర్వాల్తో వచ్చే సీన్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. కానీ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక్కసారిగా హారర్ ఎలిమెంట్స్తో షాకిచ్చారు. ఆ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం పిచ్చెక్కించేసిందే. సెకండ్ హాఫ్లోనే అస్సలు కథ మొదలవుతుంది. సినిమా కొంచెం సీరియస్ మోడ్లోకి వెళుతుంది. సంజయ్ దత్ ఎంట్రీతో గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చివర్లో వచ్చే ఆ 45 నిమిషాల క్లైమాక్స్, బాబోయ్, అదొక విజువల్ వండర్ అనే చెప్పాలి. కొన్ని చోట్ల కొంచెం సాగినట్టనిపించినా ప్రభాస్ తన స్క్రీన్ ప్రెజెన్స్తో నెట్టుకొచ్చేశాడు. ప్రభాస్ గురించి ఏం చెప్తాం, బాహుబలి తర్వాత మళ్లీ అంత ఫుల్ లెంగ్త్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇప్పుడే చూస్తున్నాం. సంజయ్ దత్ ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. కొన్ని సీన్లలో సౌండ్ బాక్సులు బద్దలైపోయాయి. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా రిచ్గా ఉన్నాయి. సినిమాలో అదిరిపోయినవి పాజిటివ్స్: వింటేజ్ లుక్లో ప్రభాస్ స్వాగ్ అండ్ కామెడీ, హారర్ అండ్ కామెడీ మధ్య మారుతి మెయింటైన్ చేసిన బ్యాలెన్స్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్, సంజయ్ దత్ పవర్ఫుల్ క్యారెక్టర్, తమన్ మ్యూజిక్ అండ్ గ్రాండ్ విజువల్స్. కొన్ని మైనస్ పాయింట్లు, నెగటివ్స్: సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం సాగినట్టు అనిపిస్తాయి, ల్యాగ్. 3 గంటల రన్ టైం కొందరికి లెంగ్దీగా అనిపించవచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది పక్కా సంక్రాంతి బ్లాక్ బస్టర్. ప్రభాస్ ఫ్యాన్స్కి పండగే. ఫ్యామిలీస్ కూడా హాయిగా నవ్వుకోవచ్చు. ఓటీటీ దాకా వెయిట్ చేయకండి. ఈ గ్రాండియర్ని థియేటర్లోనే చూడాలి. నా రేటింగ్ వచ్చేసి 3.75/5. ప్రభాస్ వింటేజ్ చార్మ్కి, మారుతి మేకింగ్కి ఈ రేటింగ్ పక్కా. మీరు సినిమా చూసారా? ఆ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్స్లో చెప్పండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై ప్రభాస్. సెలవు.